జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఊళ్ళో వాళ్ళ డబ్బులు నొక్కేసి ప్రాణం తీసుకుంది మీ నాన్నేరా? మా నాన్నని అంటావురా? రై మురళి వదులు, ఆగండి. నాన్న మురళి వదులు, ఆగండి. నాన్న మా నాన్న నేను నెడతావురా? రే, నేను నీ మీదకి వస్తే మీ నాన్న అడ్డొచ్చాడు, నేనేం చేయను? మర్యాదగా మా నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగావా సరే, లేదంటే లేదంటే ఇక్కడే పాతి పెట్టేస్తాను. క్షమాపణ అడగరా? అడగరా? అడుగు. హలో గణపతన్న, నేను టైలర్ రమణని. చెప్పు రమణ. ఆదినారాయణమూర్తి గారి ఆఫీస్లో మీ తమ్ముడు గొడవ చేస్తున్నాడు, త్వరగా రా అన్నా. వస్తున్నా. క్షమాపణ చెప్పరా? చెప్పరా? కాళ్ల మీద పడగానే వీడి అహం ఆవిరైపోయి గొంతు ఎండిపోయినట్టుంది. ఇంకేం మాట్లాడతాడా? లేపండి. రే సుబ్బు, ఏం చేసావురా? కరెక్ట్ టైంకి వచ్చావురా. వీళ్ళ మొహాల మీద 20,000 కొట్టు. నా పరుగు తీయాలనుకున్న వీళ్ళ మొహాల మీద. రే ఆపు. గణపతన్న, ఈసారి వాళ్ళ తప్పేం లేదు. సుబ్బుగానే దొంగ పని చేశాడు. ఏం చేశాడు? నేనేమైనా పారిపోయినా? నన్ను కొడతావేంట్రా? నువ్వు చేసిన పని అమ్మకు తెలిస్తే చంపేస్తుంది నిన్ను. ఏం మనుషులురా మీరు? ఒకడేమో ముందు వెనక చూడకుండా పెళ్లి చూపులకు వచ్చేస్తాడు, ఇంకొకడు దొంగ చూపులతో ఎవడిని ఎత్తిన సెట్టకోపం పెడదామా అని చూస్తాడు. రై మురళి వదిలే, ఇప్పటికే సగం ప్రాణం చచ్చిపోయి ఉంటుంది. మనకి వీళ్ళతో మాట్లాడినా పోలీసులకు ఫోన్ చేస్తాను. అయ్యో ఆగండి, ఆ డబ్బులు నేను కడతానండి. మా తమ్ముడు చేసిన తప్పు కూడా నేను సారీ చెప్తున్నానండి. బళ్ళో పిల్లలకే కాదు, ఇంట్లోని తమ్ముడు కూడా పాఠాలు చెప్పు. పరుల సొమ్ము పాము వంటిదని. నేను ముంగీసలాంటోని, నీకు తెలియట్లేదు పెద్ద మనిషి. రే, నోరు మూసుకొని బయటికి పదా. రే, పోతా. పోయే ముందు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, వినండి. మీ అయ్య కాళ్ళ మీద నన్ను పడేశారు కదా, మీ అయ్య నా కాళ్ళు పట్టుకునేలా చేయకపోతే నా పేరు సుబ్రహ్మణ్యం. సుబ్బునే కాదు. సార్ ఆగండి సార్. సార్, వాడు చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నాను. మీకు దండం పెడతాను, వాడిని వదిలేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.